హాయ్ అండి, వెల్కమ్ టు వెనెలా కిచెన్. ఈరోజు మనం హెల్తీగా ఇంకా టేస్టీగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా బ్రేక్ఫాస్ట్గా తినేటటువంటి రెసిపీ చూద్దాము. ఏం లేదండి, ఆనియన్ రాగి పిండి దోశ. చాలా సింపుల్. ఓన్లీ 2 cups ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకోండి. 2 spoons వేస్తే సరిపోతుంది గోధుమ పిండి, అంటే బ్రేక్ అవ్వకుండా అన్నమాట. ఇంకా ఆనియన్స్ మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవచ్చు. కొంచెం సన్నగా కట్ చేసి వేసుకుంటే కనుక దోశ అనేది బ్రేక్ అవ్వకుండా బాగా వస్తుంది. ఇంకా గ్రీన్ చిల్లీ, ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అంత క్రిస్పీగా నోటికి తగులుతూ ఉంటాయన్నమాట. పిల్లలు కూడా తొందరగా సైడ్కి తీసేయాల్సిన పని ఉండదు. ఇవి అంత స్పైసీగా కూడా అనిపించదు అనమాట ఈ కాంబినేషన్లో. కాబట్టి గ్రీన్ చిల్లీ ఉన్నా కూడా పిల్లలకి పెట్టచ్చు. ఇందులో కొంచెం కొరియాండర్ ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చండి. కాకపోతే ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదని నేను యాడ్ చేయట్లేదు. ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ రాగి మాల్టే తాగుతూ ఉంటారు. అది రెగ్యులర్గా తీసుకొని బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదండి. అప్పుడప్పుడు టేస్టీగా క్రిస్పీగా కూడా ఇలా తయారు చేయొచ్చు. ఇందులో మనం రైస్ ఫ్లోర్ యూస్ చేయట్లేదు కాబట్టి డయాబెటిక్ పెద్ద ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాదు, ఈవినింగ్ డిన్నర్ కింద కూడా, అంటే రెగ్యులర్గా చపాతీలు ఇవే చేయలేని వాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయొచ్చండి. దీన్ని నేనేమి ఎక్కువగా మ్యాగ్నేట్ చేయటం కానీ, లేదు అంటే ఎక్కువసేపు పక్కన పెట్టి ఉంచటం కానీ ఏమీ లేదండి. జస్ట్ ఇప్పుడు ఇలా కలుపుతుండగానే వేసేస్తున్నాను. ప్లస్ ఇది థిక్గా కూడా కొంచెం రాగి పిండి అనగానే థిక్గా వేస్తారు దోశలు, అలా కూడా అవసరం లేదండి. నార్మల్ దోశ బ్యాటర్ లాగే ప్రిపేర్ చేయొచ్చు. చూసారా ఎంత కన్సిస్టెన్సీ పల్చగా ఉందో, నార్మల్ దోశ బ్యాటర్లా ఉంది కదండి. ఇంతేనండి. పొయ్యి మీద స్టవ్ పెట్టి ఫస్ట్ వేస్తున్న దోశ కాబట్టి మనం పెనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ప్యాన్ నిండా స్ప్రెడ్ చేయాలి. చూసారా ఎంత కొంచెం ఆయిల్ ఉందో స్ప్రెడ్ చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా మనం యూస్ చేయాల్సిన పని ఉండదండి. జస్ట్ లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇది హెల్తీ దోశ అండి, పిల్లలకి కూడా పెట్టచ్చు. ఎక్కువ వాళ్ళు తింటున్నప్పుడు ఆ రాగి ఫ్లేవర్ అనేది కూడా రాదు కాబట్టి వాళ్ళు ఇష్టంగా కూడా తింటారనమాట. క్రిస్పీగా కూడా ఉంటాయి దోశలు కాబట్టి పిల్లలకి ఎలా పెట్టినా కూడా బాగుంటుంది. చూడండి దోశ బెటర్ ఎంత పలుచగా ఉందో. జస్ట్ కొంచెం వేసుకొని అలా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. దోశ ఫస్ట్ దోశ వేస్తున్నాం కాబట్టి మనం ఆయిల్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. తర్వాత నుంచి ఆయిల్ అంతా కూడా అవసరం ఉండదన్నమాట. చూసారా ఎలా బబుల్స్గా వచ్చినాయో. ఇది మనకి తింటున్నప్పుడు చాలా క్రంచీగా ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా చపాతీ కానీ రాగి మాల్ట్ కానీ కాకుండా అప్పుడప్పుడు ఇది కూడా ట్రై చేయొచ్చండి. హెల్దీ అండ్ టేస్టీ, పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది. ఇందులో రైస్ ఫ్లోర్ మనం యూస్ చేయట్లేదు కాబట్టి చాలా మంచిదండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాకుండా డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలాంటి దోశలు ట్రై చేయొచ్చండి. డైటింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆయిల్ అంటారా, ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ దోశ కాబట్టి నార్మల్గా మనం ఇంట్లో కూడా దోశలు వేసుకునేటప్పుడు ఫస్ట్కి కొంచెం ఆయిల్ వేస్తాము. ఇంకా తర్వాత నుంచి ఆయిల్ అంతా యూస్ చేయాల్సిన పని కూడా లేదు. యాక్చువల్లీ ఇప్పుడు యూస్ చేసింది మొత్తం 1 teaspoon అంత ఆయిల్ కూడా ఉండదన్నమాట. చూసారా దోశ ఎంత బాగా వస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు ఇంకొక దోశ వేస్తున్నాను. దీనికి నేను ఎంత ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండానే వేసేస్తున్నాను. అయినా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఒక్కసారి చూడండి. కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా కొంచెం ఆయిల్ వేయాలండి, మనకి దోశ చాలా బాగా వస్తుంది.
టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చేసి కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేస్తూ మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఇది నేను కొత్తగా పెడుతున్న ఛానల్ అనమాట. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మీరు ఇలా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే, ఇప్పటికే నా వీడియోస్కి వ్యూస్ చాలా సాటిస్ఫైడ్ అండి. ఇంకా కొంచెం మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటేనే నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి మీ సపోర్ట్తో ఇంకా చాలా వీడియోస్ చేస్తానండి. హెల్దీ రెసిపీసే మన ఛానల్లో ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు కుక్కర్లో చాట్, పిల్లలకి బయట స్ట్రీట్ ఫుడ్స్ కాకుండా కుక్కర్లో చాట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది పెట్టానండి. అలాగే రాగి జాగరి దోశ, అంటే బెల్లం ఉపయోగించి దోశని ఎంత బాగా వేయొచ్చు అనేది పెట్టానండి. ఇంకా బెల్లాన్ని ఎలా మనం ఈజీగా కట్ చేయొచ్చు అనేది కూడా ఉంది మన వీడియోలో, ఒకసారి చూడండి. ఇంతేనండి, దోశ రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ.